గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. మనకు వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూద్దాము. మనం ముందుగా చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,825 దగ్గర మనకు వచ్చేసి ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే యూఎస్ మార్కెట్స్ మనకు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, యూరోపియన్ మార్కెట్స్ కొంత స్లైడ్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది మన ఆక్షన్ చైన్ డేటా ద్వారా మాత్రమే చూద్దాము. సో మన యొక్క మార్కెట్స్ వచ్చేసి మనకి 24,830 లెవెల్స్ దగ్గర మనకి హాల్ట్ అయితే మనం చూస్తున్నాము. ఒకసారి మనం ఇక్కడ చూడండి 24,830 దగ్గర హాల్ట్ అయితే అయింది. ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూద్దాం. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి నాకు అంత వేరియేషన్ అయితే కనబడతలేదు. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే 24,850 లెవెల్స్ వన్స్ ఇది కనుక క్రాస్ అయితే మాత్రం మనకి వచ్చేసి నెక్స్ట్ 25,000 రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. విత్ మంచి ఓఐ డేటా అనేది మనకి ఇక్కడ బిల్డ్ అయితే అయింది. ఓకే, సో నెక్స్ట్ 25,100 25,200 మనకి మంచి ఓఐ డేటా అనేది ఇక్కడ డెవలప్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనం డౌన్ సైడ్ చూసినట్లయితే 24,800 ఎప్పుడైతే డౌన్ సైడ్ క్యారీ అయ్యిందో మనకి బ్రేక్ అయ్యిందో దెన్ మనకు వచ్చేసి 24,700 మనకి ఒక స్ట్రాంగ్ మనకి సపోర్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఏంటంటే మనకి డౌన్ సైడ్ కంటే మనకు వచ్చేసి అప్ సైడ్ కొంత ఓఐ డేటా అనేది పాజిటివ్గా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ప్రస్తుతం వచ్చేసి మనకి ఒక గ్లోబల్ క్యూస్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము, దేనివల్ల మార్కెట్ ఫాలో అవుతుంది అనేది. సో ఒకసారి మనం మార్కెట్ లెవెల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనకి లో బ్రేక్ అయిద్దా అప్ బ్రేక్ అయిద్దా అనుకుంటే మాత్రం మనకి లో బ్రేక్ అయిందండి. కాకపోతే మనకి ఏంటంటే డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయితే స్టార్టింగ్ గ్యాప్ డౌన్ అనేది ఇక్కడ మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ మనకి ఈవెన్ ఈ క్యాండిల్స్ కూడా మనకు వచ్చేసి వన్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, అది లో బ్రేక్ అయింది. సో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ అనేది చాలా హెవీగా ఉంది. సో ఇంత స్టాప్ లాస్తో మనం ట్రేడ్ చేయొచ్చా లేదా అనేది మనం ఒకసారి డిసైడ్ అయ్యే మనము తర్వాత పొజిషన్ అనేది టేకప్ అయితే చేయాలి. సో రేపు ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మనకి రేపు వచ్చేసి ఇక్కడ 24,800 అండ్ మనకు వచ్చేసి 24,850. సో రేపు కూడా మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం ఇక్కడ చూసినట్లయితే సో రేపు కూడా మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనం చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఈఎంఈ అనేది మనకి అప్ సైడ్ బ్రేక్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అన్నట్లుగా మనం చూస్తున్నాము. కాకపోతే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనం చూసినట్లయితే మనకి రేపు దగ్గర మనకు వచ్చేసి ఒక 50 పాయింట్స్ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్తో మనం మంచిగా అయితే ఎంటర్ అవ్వచ్చు అండి. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్తో మంచిగా అయితే ఎంటర్ అవ్వచ్చు. అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి 24,850 బ్రేక్ అయితే అప్ సైడ్ కాల్ ఆప్షన్ అనేది బై చేయండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. మార్కెట్ కనుక ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే ఓకే. సో లేదు మనకు వచ్చేసి మార్కెట్ అనేది మనకి గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది మనకి ఓపెన్ అయితే మనం ఆప్షన్ చేయండి డేటా ద్వారా మనం ఏమైతే డిస్కస్ చేసామో దాని ద్వారానే మీరు అయితే పొజిషన్ అయితే క్యారీ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ అనేది మనకి అప్ సైడ్ సిగ్నలింగ్ ఇస్తుంది. సో అందువల్ల వచ్చేసి మనకు వచ్చేసి మేజర్గా వచ్చేసి 56,600 మనకు వచ్చేసి 56,600 కనుక అబోవ్ కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు ఆటోమేటిక్గా బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, సో మోస్ట్లీ మనకి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ డౌన్ సైడ్ ఒక 56,460 దాకా మనకు వచ్చేసి డౌన్ సైడ్ స్టాప్ లాస్ ఇచ్చారు. కాకపోతే మనకు ఆల్రెడీ మీరు ఇప్పుడు కూడా యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ ప్రకారం ఎప్పుడైనా మీరైతే ఎంటర్ అయితే అవ్వచ్చు, పొజిషన్ అయితే తీసుకోవచ్చు. అప్ సైడ్కి మనకి అప్ సైడ్ వచ్చేసి మంచి టార్గెట్స్ అయితే ఉంది. డౌన్ సైడ్ అయితే మాత్రం మీరు 56,000 ఈడు చూడండి, మొన్న డేలో వచ్చేసి 56,400 డౌన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి మనకు వచ్చేసి 56,200 దాకా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక రిలయన్స్ స్టాక్ వచ్చేసి మనకు బాగా పడటం జరిగింది. ఎందుకనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనకు వచ్చేసి వీళ్ళ యొక్క కంపెనీ మీద మనకి ప్రాబింగ్ అనేది చేస్తున్నారు. సో మిస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నట్లుగా చూస్తున్నాము. వీటి మనకు వచ్చేసి ఎస్ బ్యాంక్ నుంచి 3,000 crores తీసుకొని అది లోన్ ఫ్రాడ్ కేసు కింద వీళ్ళు వచ్చేసి ఈడీ అనేది వీళ్ళని ఎంక్వైరీ చేయడం చేస్తున్నారు. అందువల్ల వచ్చేసి మనకి రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ పవర్ అనేది మనకి డౌన్ఫాల్ అవుతుంది, లోవర్ సర్క్యూట్స్ ఉంది. వన్స్ మనకి ఈడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్తే మాత్రం ఈ షేర్స్ మనకి నెక్స్ట్ లెవెల్స్ అంటే మనకి రిలయన్స్ పవర్ వచ్చేసి 100 రూపీస్ టచ్ అయ్యే స్కోప్ ఉంటుంది. రిలయన్స్ ఇన్ఫ్రా వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్, సో ఇయర్ హైస్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో వన్ మోర్ వచ్చేసి మనకి థాయిలాండ్ అండ్ కంబోడియా వార్ అయితే జరుగుతుందండి. థాయిలాండ్ అండ్ కంబోడియా వార్. ఓకే, సో దీనివల్ల మనకి మార్కెట్ బేసికల్లీ దీనివల్ల ఏంటంటే మనకు వచ్చేసి మార్కెట్లో కొంత నెగిటివ్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిందండి. సో కొంత నెగిటివ్ టెన్షన్ అయితే మనకు వచ్చేసి అందువల్లనే మార్కెట్లో
డౌన్ఫాల్ అయితే జరుగుతుంది మార్కెట్లో. అందుకే మనకు వచ్చేసి డౌన్ఫాల్ అయితే జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఈరోజు థర్డ్ డే అన్నట్లుగా వాళ్ళు క్లాష్ అనేది చూస్తున్నాము. మనకి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో పాటు రష్యా ఉక్రెయిన్తో పాటు ప్రస్తుతం థాయిలాండ్ కంబోడియా వార్ కూడా ఉంటుంది కాబట్టి సో కొంత మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే స్కోప్ అయితే ఉంటుంది. అందువల్ల మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో పొజిషన్ ట్రేడ్ చేసేవాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మనకు కొన్ని రిజల్ట్స్ అయితే ఉన్నాయి, మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ రిజల్ట్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, కోటక్ బ్యాంక్ మనకు వచ్చేసి బాగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి కోటక్ బ్యాంకు. సో ఇదైతే మనం వచ్చేసి ఇమీడియట్గా సెల్ అయితే ఇస్తున్నాము కోటక్ బ్యాంక్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.